జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పదండి. అయ్యో, నమస్తే మేడం. మొత్తానికి మీ డ్యూటీ మీరు చేశారు. అవును మేడం. వెళ్ళండి. ఓకే మేడం. రాడమ్మా, ఇంకేంటి సంగతులు? 100 గొడ్లను తిన్న రాబంధువు ఒక్క గాలివానకు చచ్చిందంట. అలా ఉంది నీ శుభం స్టోర్స్ కథ. నిజానికింత చీప్ సామెత చెప్పడానికి నాకు నోరు రావడం లేదు, కానీ నీ రేంజ్కి అలా చెప్తేనే అర్థం అవుతుంది కదా. శుభం కాస్త అశుభం అయింది. ఇక శుభానికి శుభం కార్డు పడ్డట్టే కదా. హలో, నమస్తే. కుటుంబ సభ్యులకు, మంచి మనుషులకు అందరికీ నా నమస్కారాలు. ఎలా ఉన్నారు? అంతా క్షేమమేనా? శుభం భూయాత్. శుభం స్టోర్స్ గాన్. ఎలా ఉంది నా దెబ్బ రాణమ్మ? అంటే అంటే ఇది నువ్వు చేయించావా? కాదా మరి? మీరు చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. మమ్మా, ఇది నువ్వు చేయించావా? ఎస్ మై డియర్ స్వీట్ బేబీ, ఇట్స్ మై స్వీట్ రివెంజ్. మమ్మా, ఇది తప్పు కదా. పాపం మమ్మా. షట్ అప్. జస్ట్ షట్ అప్. నా కూతురు పెళ్లిని దొంగతనంగా జరిపించారు. అది తప్పు కాదా? ఈ తార రేంజ్లో మినిస్టర్ గారి సంబంధం మాట్లాడితే ఇదిగో ఇలా అయ్యింది నీ బతుకు. ఇది తప్పు కాదా? ఏయ్, ఇంతకింత అనుభవిస్తావే? మా కుటుంబాన్ని ఇలా చేసిన దానివే నువ్వు బాగుపడవు. హలో హలో రాణమ్మ, కొంచెం ఆగు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని అంటారు కదా, నీకు తెలీదా? టిట్ ఫర్ టాట్ అని ఇంగ్లీష్లో అంటారులే. నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? ఒక రకంగా చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నమాట. కృష్ణ, తెలివితేటలు నీకే ఉండవు కదా. నా స్వీటీ పెళ్లి దొంగతనంగా జరిపించారు. నా పరువు తీశారు. 100కు పైగా పెళ్లిళ్లకు సామాగ్రి సప్లై చేశారు. బోళ్లంత పుణ్యం మూటగట్టుకున్నారు. కానీ ఒకే ఒక్క తప్పు చేశారు. అది నాతో పెట్టుకోవడం. ఎలా ఉంది ఈ తార ఇచ్చిన గిఫ్ట్? మీ అహంకారాన్ని కూల్చేశాను. మీ శుభం స్టోర్ని మూయించేశాను. ఇక మీ బతుకులు రోడ్డు మీదే.
తప్పు చేసిన వాడికే తెలుస్తుంది, దాన్నం దాచిన వాడికే తెలుస్తుంది, పుణ్యం చేసిన వాడికే దక్కుతుంది. సామెతలు మీకన్నా బాగానే వచ్చు మేడం. చిటికలు వేసి 4 మాటలు మాట్లాడి వెళ్తే సరిపోతుందా? నా మాటలు కూడా వినండి. మంచితనం భూమిలో నాటిన విత్తనం లాంటిది, ఎప్పుడో ఒకసారి మొలకెత్తుతుంది. శుభం స్టోర్స్ ద్వారా ఎన్నో పెళ్లిళ్ళు చేశాం. ఆ పుణ్యం ఊరికే పోదు మేడం. మమ్మల్ని ఏదో చేశామని మీరు సంబరపడుతున్నారు, కానీ ఆ సంబరం ఎన్నో రోజులు ఉండదు మీకు. ఇదే శుభం స్టోర్స్ ని వారం రోజుల్లోగా మళ్ళీ మొదలు పెడతాం. మధ్య తరగతి వాళ్ళు అంటే బంతులాట అనుకుంటున్నారా? బంతి నేలకేసి కొడితే ఎంత బలంగా కొడితే అంతే బలంగా పైకి లేస్తుంది. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఛాలెంజ్ చేస్తున్నాను. తారతోనే ఛాలెంజా? చూస్తూ ఉండండి, నా గెలుపుని చూస్తూ ఉండండి. వారం రోజుల్లోగా ఈ శుభం స్టోర్స్ మళ్ళీ మొదలవుతుంది, మొదలు పెడతాను. మీ అధికారం, మీ అహంకారం, మీ గెలుపు తాత్కాలికమే అని నిరూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.